నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ స్పీడ్ పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న మనం చూసాం, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు హరీష్ రావును సిట్ విచారించారు. దాదాపు 7 గంటల పాటు జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే. సో మరొకసారి కూడా హరీష్ రావును విచారిస్తారనుకున్నాము. అనుభవంగా కేటీఆర్కి నోటీసులు పంపించారు. ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ఎట్టకేలకు కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఇవాళ 11 గంటలకు మీరు విచారణకు రావాలని చెప్పేసి సిట్టు నోటీసులు పంపడం. సో ప్రస్తుతం అయితే సిట్ విచారణలో కేటీఆర్ ఉన్నాడు. దాదాపు మనం చూస్తున్నాం 11 గంటలంటే 5 గంటలు అయిపోయింది. ఇక ఆయనను విచారిస్తూనే ఉన్నారు. ఎన్ని గంటలు విచారిస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే కేటీఆర్ ఒక విచారణ మాత్రం చాలా కీలకంగా మారింది. ఇప్పటి వరకు మాత్రము కేవలము హరీష్ రావును విచారించారు, అంతకుముందు పోలీసు అధికారులు విచారు. ఇక్కడ మాత్రము కేటీఆర్తో పాటు అప్పటి డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ని విచారిస్తున్నారు. ప్రధానంగా విచారణకు సంబంధించి 2023లో ఎన్నికల సమయంలో దాదాపు 8,000 మంది ఫోన్లు ట్యాప్ చేశారనేది ఈరోజు కేటీఆర్ ముందు ఉంచారు సిట్ అధికారులు. వీళ్ళ ఫోన్లను ఎందుకు మీరు ట్యాప్ చేయాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ కూడా మీరు ట్యాప్ చేశారా, దాంతోపాటు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్స్ కూడా ట్యాప్ చేశారు, అదేవిధంగా పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతము సిట్ విచారిస్తుంది కేటీఆర్ను. ఇక ఇదే కాదు, ముఖ్యంగా దీంతో పాటు ముఖ్యంగా నెక్స్ట్ ఒక కేటీఆర్ తోటి అయిపోలేదు, నెక్స్ట్ ఇంకొకరిని కూడా విచారించే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. అది కూడా కేసీఆర్ను విచారించే అవకాశం, కేసీఆర్ కూడా నోటీసులు పంపుతారనేది ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ కన్నా ముందు కవితను, అదేవిధంగా సంతోష్ రావును కూడా విచారిస్తారనేది తెలుస్తుంది. సో ఈరోజు కేటీఆర్ను విచారణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. ఏంటంటే అసలు ఈ కేసులో ఏం లేదు, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు, దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు. ఆ రోజుల్లోనే స్వతంత్రం రాకముందే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎందుకు ఈవెన్ పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ కూడా అదే చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు పార్లమెంట్ సాక్షిగా, అందులో తప్పేముంది, ఒకవేళ చేస్తే దేశ భద్రత కోసమే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగేది, ఇది ఒక నేరంలాగా చిత్రీకరిస్తున్నారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఏం లేకున్నప్పటికీ కూడా కేవలం డైవర్షన్ చేయడానికే, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది పదే హరీష్ రావు చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు. మరి నిజంగా ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా? 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. మరి హరీష్ రావును విచారించారు, ఇప్పుడు కేటీఆర్ని విచారిస్తున్నారు. నెక్స్ట్ మరి నేను ఇంతకుముందు చెప్పినట్లు కేసీఆర్కు కూడా నోటీసులు పంపుతారంటున్నారు. ఇవన్నీ ఓన్లీ నోటీసుల వరకే ఉంటుందా, లేక అరెస్ట్ వరకు వెళ్తుంది? ఎందుకంటే కొద్దిసేపు బీజేపీ నేతలు కూడా మాట్లాడారు, బండి సంజయ్ కూడా అది మాట్లాడారు, కేవలం ఇదంతా కూడా టైంపాస్గా చేస్తున్నారు, ఎందుకు ఇది ఒక సీరియల్లా నడుస్తుంది, సాగదీస్తున్నారు, ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది చెప్తూ ఉన్నారు కదా. ఈవెన్ కవితనే చెప్పింది కదా, ఫోన్ ట్యాప్ చేశారు, మా ఇంట్లో వాళ్ళని ట్యాప్ చేశారని, ఎందుకు ఈ రకంగా మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు అనేది ఈరోజు బీజేపీ కూడా సీరియస్గా ప్రభుత్వం పైన మాట్లాడుతుంది. ఇన్ని రోజులు ఏం పని చేసి 2 ఏళ్ళు అవుతుంది అని. సో నిజంగా ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేక నువ్వు ఇంతకుముందు ఒక బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్లు ఇదంతా కూడా డైవర్ట్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందా? మరి ఇప్పుడు కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు, మరి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే పదే చూస్తున్నాం, కేసు పెట్టినప్పటి నుంచి కూడా కేటీఆర్ చుట్టే తిరుగుతుంది. కొంతమంది హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశారు, పారిశ్రామికవేత్త అంతా కూడా కేటీఆరే చేయించారనేది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇందులో వాస్తవం అవుతుంది. మరి సీరియస్గా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు కూడా లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే మల్ల యాదవ్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా ఆచార్య గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఆచార్య గారు ఎట్లా చూస్తున్నారు ఈ కేసుకి సంబంధించి? నేను ఇంతకుముందు అన్న చాలా సీరియస్గా సిట్టు విచారిస్తుంది అనుకోవాలా, లేక మీరు ఇంతకుముందు బండి సంజయ్ గారు కావచ్చు, మరి కొంతమంది నేతలు కూడా
కామెంట్ చేశారు, ఏంటి సిట్ ఏంది, ఇప్పుడు టైంపాస్ అయింది, 2 ఏళ్ళు అయింది ఈ కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు అనేది. దీన్ని ఏ రకంగా మీరు చూస్తారు ఆచార్య గారు? 6 టీవీ ప్రేక్షకులకు రాజేష్ గారికి, వెంకటస్వామి గారికి, మీ అందరికి కూడా నమస్కారాలు. నమస్తే అండి. ఏదైతే ఈరోజు సిట్ విచారణలో ఉన్నటువంటి కేటీఆర్ గారు, అదేవిధంగా ఒక డీసీపీ గారు అక్కడ విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన నిన్న మొన్న హరీష్ రావు గారి మీద కూడా సిట్ విచారణ జరపడం 6-7 గంటలు, ఇప్పటికి సుమారుగా 5 గంటలు ఈ అంశాన్ని ఏదైతే తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో మొదటి నుంచి కూడా దూకుడుగా వ్యవహరించకుండా, దీని మీద సీరియస్ గా వ్యవహరించకుండా, ఇది ఒక టీవీ సీరియల్ లాగా మొగల్ రేకులు లేకపోతే బొట్టు కాటుక సీరియల్ ఇట్లా సంవత్సరాలు నడిపినట్టు ఈ ఎపిసోడ్ ని పెట్టుకొని ప్రజలని డైవర్షన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని రక్షించుకుంటూ ఇవాళ కాలయాపన చేస్తున్నటువంటి ఈ సందర్భం ఇవాళ నిజంగా మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో చెప్పిండు, లేకపోతే పోలీస్ అధికారులు ఏదైతే దేశ భద్రత కొరకు ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే ఈ దేశాన్ని రక్షించనీక చేసిరని మనం భావించుకోవచ్చు. కానీ ఇవాళ ఒక రాష్ట్రం గ్రామీణ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బిజినెస్ దారులు, సినీ ప్రముఖులు, వీళ్ళు ఈ దేశానికి హానికరమైనటువంటి వ్యక్తులుగా భావించుకొని వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఈ రోజు ఈ రకమైనటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించి ఆనాడు ప్రతిపక్ష పార్టీల యొక్క ఫోన్లని కూడా ట్యాపింగ్ చేసిరనే అంశాన్ని ఏదైతే బీజేపీ కానీ స్వయంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి మంత్రులు కూడా తమ ఫోన్లని ఇతర ఫోన్ల నుంచి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసినాం. సాక్షాత్తు గత ముఖ్యమంత్రి వాళ్ళ కూతురే ఈ రోజు ఒక ఇంటి అల్లుని యొక్క ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇది ఏ దేశ భద్రత కొరకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అంటే ఆచార్య గారు మీరు కాదు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకుంటున్నారా? 100% జరిగింది. అది ఇవాళ చెప్పడం కాదు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే జరిగిందని అన్ని రాజకీయ పార్టీల వర్గాలకు ఉన్నటువంటి ప్రముఖులు, సీనియర్లు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు అందరూ చెప్పినటువంటిది. అప్పటి నుంచి మీరు రికార్డ్స్ తీస్తే మొత్తం షో చేస్తే ఆరోపణలు చేయడం అనేది కాదు. ఒకవేళ వాళ్ళు ఈ దేశ భద్రత కొరకు లేకపోతే తీవ్రవాదుల యొక్క కదలికల కొరకు చేస్తే వాళ్ళ ఫోన్లు, వాళ్ళ వ్యవహారాలు, వాటన్నిటిని కూడా ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించదు, దాన్ని స్వాగతిస్తుంది. కానీ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లు ఏ వ్యక్తులై జరిగింది అనేది మనం గమనిస్తే రాజకీయ ప్రయోజనాల కొరకు జరిగింది అనేటువంటిది మనకు తెలుస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీవీ సీరియల్ లేక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడపకుండా దీన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఇది నిజాలని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఆషామాషి కాదు. మనం డిస్కులన్నిటిని కూడా మూసీ నదిలో పారిపోవడం, విదేశాలకు వెళ్ళి తెప్పియడం, వాళ్ళని విచారించడం, జైళ్లకు పంపడం, ఇవన్నీ జరిగినప్పుడు ఇది అవాస్తవం అనేటువంటి అంశం కాదు. ఇది నిజంగానే పోలీస్ అధికారులు తీవ్రవాదుల మీదనో లేకపోతే ఇతరత్ర దేశద్రోహుల మీదనో ఇవన్నీ కూడా తీసి బయట పెడితే ఏ కోర్టు కానీ, ఏ పార్టీ కానీ, ఎవరు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ దాని మీద రాజకీయ లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఇది జరిగింది వాస్తవం. ఇప్పుడు సిట్టు సీరియస్ తీసుకొని వెంటనే దీన్ని
వాస్తవాలన్నిటిని కూడా బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందనేది మా అభిప్రాయం. ఓకే, మల్ల యాదవ్ గారు ఏంటి ఈరోజు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సిట్ విచారిస్తుంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలా చూస్తున్నారు ఈ సిట్ విచారణకు సంబంధించి? ఇక కేటీఆర్ తోటి ఆగిపోతుంది అనుకుంటున్నారా? మనకు అందుతున్న సమాచారం మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ కూడా ఉంది, కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అంటున్నారు. ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి నోటీసులు వస్తాయి. రేపు కేసీఆర్ గారు మళ్ళొక్క ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ గారికి వస్తాయి, మల్ల యాదవ్ గట్టిగా మాట్లాడితే మల్ల యాదవ్కి వస్తాయి. పాపం మా చారన్న మామూలుగా ఆచారన్న బీజేపీ కాబట్టి ప్రస్తుతానికి రావులే. కాబట్టి మాకు బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం తప్పకుండా ఎవరు రాజ్యాన్ని ప్రశ్నించేటోళ్ళు ఉంటే, గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉంటే వాళ్ళకి నోటీసులు వస్తాయి. మేమేమంటున్నాము, మీరేమన్నా దేశద్రోహం చేసిరా, మీ ఏమన్నా మామూలుగా చేయరాని పనులు చేస్తే ఏమన్నా మీ ఏమన్నా ఫోన్లు ట్యాప్ చేసినవి ఉంటే వివరాలు ఆ రోజు ఇవి చేసినామని చెప్పేసి బయట పెట్టుది. పదే పదే నిజంగా మా మీద అనుమానం ఉంది చేసినామని, మీరు అది అతి త్వరితగతిన పూర్తి చేయండి. సీరియల్ వైజ్గా ఎందుకు, త్వరితగతిన పూర్తి చేయండి కేసుని, సాక్ష్యాధారాలతో బయట పెట్టండి, న్యాయస్థానం ముందు ఉంచండి. మనకు చట్టాలు న్యాయాలు ఉన్నాయి, శిక్షిస్తారు. ప్రజల కోర్టులో శిక్షించండి. కానీ మీకు రాజకీయంగా వాడుకోవడానికి ఎన్నికలు వచ్చినప్పుడు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు, గ్రామ పంచాయతీలు ఎన్నికలు వచ్చినప్పుడు, మీరు వేరే ఏదైనా చేస్తున్నప్పుడు, మీ అవినీతి బయటపడ్డప్పుడు, అవినీతి నుంచి బయటపడటానికి, దీన్ని పక్కదో పట్టియటానికి తేపకు ఒక నోటీసుల పేరు మీద ఎందుకు డైవర్ట్ చేస్తారండి? నిజంగా మీకు ప్రజాస్వామ్యంలో మీరు నిజంగా అధికారంలో రాగానే మేము అవినీతి చేసినామని చెప్పేసి అని అనుకుంటే, దానివల్ల నష్టపోయిన వాళ్ళకి, ఇబ్బంది పడ్డోళ్ళకి ఎవరైనా ఉంటే మీ దృష్టికి వస్తే దాని మీద సంపూర్ణమైన విచారణ మీరు చేపట్టవచ్చు. మీకు అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది. త్వరితగతిన పూర్తి చేయండి. నిజాలు బయటకు వస్తాయి, వాస్తవ విషయాలు బయటకు వస్తాయి, నేరస్తుల్ని శిక్షించవచ్చు. మీరేదో మామూలుగా ఆ రోజు అసలు భయపడే అవసరం ఏముందండి? తప్పు చేసినోడు భయపడాలి. ఒకవేళ ఫోన్లు ట్యాపులు చేసిరు అని అంటే మీ వ్యక్తిగత జీవితాలతో ఎవరికి అవసరం లేదు. మీరెవరన్నా చేయరాని రాజద్రోహానికి పాల్పడుతున్నావు, ఇంకేదన్నా. ఇంతకుముందు ఒక విషయం, ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవన్ లో మాట్లాడితే ఏమన్నారంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు కాదు కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు దేశ భద్రతల కోసం. ఎస్ కరెక్టే, దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎవరు తప్పు పట్టారు. ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే చర్చ జరుగుతుందో ఆ దురదృష్టమైన తెలంగాణ తప్ప అని అంటున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కావచ్చు, వ్యాపారవేత్తలది కావచ్చు, సినీ నిర్మాతల, సినీ హీరోయిన్లది కావచ్చు, ఎవరు ఫోన్ ట్యాప్ చేయలేదు కదా, ఇక్కడ చేశారనేది అది ఆరోపణలు వస్తుంది. ఈ విచారణ నేనేమంటున్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న సొంత క్యాబినెట్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి మధ్యలో జరిగిన అని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్ రిలీజ్ చేసింది కదా. ఏ ఆధారాలతో? ఫోన్ ట్యాపింగే కదా, రేవంత్ రెడ్డి గారే చేపించారు కదా. పొలిగ్గా మంత్రి కదలికల మీద ఆయన నిఘా పెట్టిండు కదా. రేపు ఆ మంత్రివర్గం నుంచి తొలగించడానికో, ఆ పీడ తొలగించుకోవడానికో, ఏదో వదిలించుకోవడానికో ఈ రోజు నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ ఆయన చేసిందని చెప్పేసి మేము కూడా అంటున్నాం కదా. దాని మీద కూడా విచారణ చేపట్టండి. ఈ రోజు మీకు ఏ అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలని నివృత్తి చేసుకోవడానికి విచారణ సంస్థల్ని సరైన వాటిని పెట్టి త్వరితగతిన పూర్తి చేయండి విచారణ. దోషులు ఎవరో బయటపడుతుంది, వాస్తవాలు ఏదో బయటపడతాయి. ఆ రోజు మీరు మామూలుగా ఫోన్ ట్యాపులు అయినాయి, ఫోన్ ట్యాపులు అయినాయి చొక్కాలు చింపుకునే బదులు మీరు ఏమైనా తప్పులు చేశారా? మీరు ఆర్టీఐల ద్వారా పెట్టిన ఏమైనా బయటకు వచ్చినాయా? వేరే వాళ్ళని ఆర్టీఐలు పెట్టి వ్యాపారస్తులు బెదిరించిన విషయాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? అవన్నీ బయట చెప్పండి. ఆర్టీఐ ద్వారా వ్యాపారస్తులను బెదిరించినవి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించినవి ఉన్నాయి. మరి అవన్నీ మామూలుగా ఏమైనా బయటకు వస్తాయనే భయం పుట్టుకొని ఈ రోజు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే వ్యాపారస్తులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆర్టీఐ పేరు మీద మామూలుగా ఇదైతే తీసుకున్నారు కానీ మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, బ్లాక్మెయిల్ కాల్ వస్తున్నాయి అని అంటే దానికి సంబంధించి ఏమైనా ఆ రోజు ప్రభుత్వం ఏమైనా చేసిందేమో తెలియదు. మరి వాళ్ళ వివరాలన్నీ బయటకి ఇప్పుడే ఏడొస్తాయి అని చెప్పేసి దీన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ అనుమానాలు కూడా మాకున్నాయి. ఓకే, కాదు ఆచార్య గారు, ఇప్పుడు ఒకటి మల్ల యాదవ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది, ఏదో కక్ష కట్టి గతంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు కాబట్టి ఆయన కక్ష కట్టి వీళ్ళ కుటుంబాన్ని చేస్తున్నారు అనడానికి అనుకున్నా కూడా అక్కడ కవితనే ఆరోపణలు చేస్తుంది కదా, సొంత కూతురే ఆరోపణలు చేస్తుంది కదా, మా ఇంటి కసిన కుటుంబంలో ఎంపీగా ఆయన పెట్టిన ఆర్టీఐల ద్వారా సమాచారం తీసుకొని ఎంతో మంది వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించిండు. ఆయన వివరాలన్నా ఏమన్నా ఉన్నాయేమో ప్రభుత్వం దృష్టికో అధికారుల దృష్టికో తీసుకపోతే ఆయన మాట్లాడుతున్న ఏమైనా
ట్యాప్ చేయాలని చేసిరని ఒకవేళ ఆయనకాయన ఏమైనా అభద్రతా భావంతో ఉన్నాడేమో, ఆ విషయాలు ఇప్పుడు ఏమైనా వ్యాపారస్తులు బయట పెడతారని ఒక భయాందోళనకు గురై ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మమ్మల్ని నిందితులకు చేసే ప్రయత్నం చేస్తుండేమో మాకు తెలియదు. ఒకవేళ కవిత గారు ఈ రోజు బహిరంగంగా బయటకు వచ్చి అంటుంది అంటే మరి ఆ రోజు ఎందుకు పెదవిప్పలేదు? ఆ రోజే అలిగిపోవచ్చు కదా, ఏంది సొంత అల్లుని మీదనే ఇట్లా చేస్తారా అనో, లేకపోతే సొంత బావ మీదనే ఇట్లా చేస్తారా అని చెప్పేసి అన్నతో విభేదించి ఆ రోజే అధికారంలో ఉన్న పదవుల్ని తృణంగా వదిలేసి ఆ రోజే పోవచ్చు కదా. ఇవాళ ఎందుకు అధికారం పోయిన తర్వాత, లేకపోతే ఇంకో రకంగా జరిగిన తర్వాత, ఆమె లిక్కర్ కేసులో జైలుకు వేయించిన తర్వాత ఎందుకు గుర్తొచ్చింది? అప్పుడే ఎప్పుడైతే జరిగిందో జరిగినప్పుడు ఏమంటే విభేదించవచ్చు కదా, ఇవాళ ఎందుకు గుర్తొస్తుంది? ఒకటే మల్లయాదవ్ గారు, ఏంటి ఈ కేసును మీరు మీ పార్టీ నాయకులు, మీరు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీరియస్ గా తీసుకుంటున్నారా, లేక ఇంతకుముందు ఏదో టీవీ సీరియల్ లాగానే కేటీఆర్ కూడా అదే అన్నాడు, ఇదేదో మొగలి రేకులు సీరియల్ లాగా కంటిన్యూ సీరియల్ నడిపిస్తున్నారు, ఏదో ఒకటి చేయనంటే, లేక మీరు కూడా అనుకుంటున్నారా ఏదో ఒకటి కానీ అక్కడ అరెస్ట్ అయితే జైలుకు అనుకుంటున్నారా, లేక ఈ కేసుల నుంచి పెద్ద ఎవిడెన్స్ ఏం లేదు, ఇదంతా టైం పాస్ ముచ్చట అంటారా? మేమేం బాధపడేది లేదు, విచారించేది లేదు, దీనివల్ల ఒరిగేది లేదు, కరిగేది లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు కడిగిన మమ్మల్ని బెదిరించడానికి, బురద చల్లటానికి, మమ్మల్ని బెదిరించడానికి, బురద చల్లడానికి ఉపయోగపడుతుంది ఒక ప్రయత్నం. దీని నుంచి ఏం కాదంటారు? చేయమని అంటున్నాం. చట్టపరంగా మీరు అందులో దోషులను తేలితే ఏ చర్యకైనా, ఏ శిక్షకైనా మేము సిద్ధం అంటున్నాం కదా. రైట్. ఒకసారి వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటస్వామి గారు, ఏంది సిట్టు సంబంధించి సిట్టును ఒక సీరియల్, రోజువారీ సీరియల్ కిందకి క్రియేట్ చేశారండి ఇక్కడ, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఏం చెప్తారు? ఇది సీరియస్గా లేదు, ఇదంతా కూడా సీరియల్స్, టీవీ సీరియల్ లాగా నడిపిస్తున్నారు, ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి. ముందుగా మీకు, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు సిట్ విచారణ అంటే ఏ విచారణ అయినా కూడా త్వరితగతిన జరిగితే ప్రజలకు కానీ, ప్రతిపక్షం కానీ, మీడియాకు కానీ, ఎవరికైనా ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి జరుగుతాయి. స్పీడ్ గానే జరగాలని కోరుకుంటాం. ఆ స్పీడ్ గా జరగకపోవడానికే, లేకపోతే జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కొక్క అనుమానితులను ఒక్కొక్కరిని విచారిస్తున్నప్పుడు విచారణకు సమయం పడుతుంది. అది కావాలని కాలయాపన చేయడం వేరు, ఇది కంటిన్యూస్ గా విచారణ జరుగుతున్నటువంటి సందర్భం వేరు. ఇప్పుడు ఒక ప్రభాకర్ రావు గారిని ప్రధానమైనటువంటి దోషిగా, లేకపోతే ప్రధానమైనటువంటి సూత్రధారిగా భావించినటువంటి ఆయన పారిపోయినాడు ఇక్కడి నుంచి, విదేశాలలో పారిపోయి అక్కడి నుంచి ఆయన పిలిపించడానికి ఇంత సమయం పట్టింది. ఎందుకంటే అతనే ప్రధానం, అతని నేతృత్వంలోనే అతడు అధికారిగా, ప్రధాన అధికారిగా ఉన్నాడు. ఆయన నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగింది అనేటువంటిది ప్రాథమిక సాక్ష్యాలు. సో ఆ ప్రాథమికంగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకురావడానికి మనకు సమయం పట్టింది. ఆయన పోయి దేశాలకు కూర్చొని ఉండకుంటే ఇక్కడ ఉండేది ఉంటే, ఇక్కడ ఆ లోపుగా అంటే ప్రభాకర్ రావు ఇక్కడికి తీసుకొచ్చేంత లోపుగానే ఇక్కడ ఎవరెవరైతే అధికారులు, శ్రవణ్ కావచ్చు, ఇంకా కొద్ది మంది అధికారులు సంబంధించినటువంటి ఈ యొక్క విచారణ కూడా జరిగింది, మనం చూసినాం. సో దీనికి సమయం పట్టింది, సమయం పట్టలేదండి. ఇంకా స్పీడ్ గా అయితే ఇంకా స్పీడ్ గా 2 రోజుల్లో పూర్తి చేయగలిగితే పూర్తి చేయొచ్చు కావచ్చు. బట్ ఒక సంస్థను, ఒక సపరేట్ సంస్థను మనం నియమించినప్పుడు ఆ సంస్థకు కొంత పరిమితులు, కొన్ని సమయం అనేటువంటిది అవసరము. వాళ్ళు చేస్తున్నారు, దానిలో ఎవరు కూడా దాన్ని కావాలని ఒకవేళ డిలే చేస్తున్నారంటే అది ఆ సిట్ అధికారులదే తప్పైతే తప్ప ప్రభుత్వంతో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో తప్పు కాదు. ఒకవేళ వాళ్ళనే ప్రశ్నించాలి, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేటువంటిది సిట్ అధికారులనే నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఓకే. ఒకటి వెంకటస్వామి గారు, సరే అదొక పాయింట్. ఇక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ కూడా విచారించేటట్లు కనబడుతుంది ఈ పరిస్థితులు చూస్తుంటే. మొన్న హరీష్ రావుని విచారించారు, మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ని విచారించారు, నెక్స్ట్ కవితను విచారించబోతున్నారు అంటున్నారు, సంతోష్ రావుని విచారించబోతా అంటున్నారు, నెక్స్ట్ లాస్ట్ కేసీఆర్ విచారించబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా, వాస్తవేనా? వీళ్ళందరినీ విచారించే అవకాశం ఉంటుందా? వీళ్ళందరి పాత్ర ఉంటుందా? కేసీ దీని తర్వాత ఎవరిని విచారించబోతున్నారు అనేటువంటిది మనకు సమాచారం ఉండదు కూడా. ఎందుకనంటే ఇట్ ఈస్ ఒక ప్రైవేట్ సంబంధించినది, ఒక సీక్రెటే. ఎందుకంటే సిట్ అనేది అన్ని విషయాలు బయటకి చెప్పదు కదా.
జరిగిన విషయాలు మొన్న హరీష్ గారు చేసినారు. ఆయన ఏం చెప్పిండు, వీళ్ళు ఏం అడిగిండ్రు, అదేం బయటికి రాదు కదా. అది ఒక సబ్మిషన్, నివేదిక సబ్మిషన్ చేసినాడు వస్తుంది. కాకపోతే దానికి ముందు వెనకాల మనము చిలువలు పొలవలు అనుకొని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటాం, ఎవరిని విచారిస్తారో ఏమో. రెండోది మీరు ఒక పదం ఉపయోగించినారు, కేసీఆర్ యొక్క కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తలేరు. ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళందరినీ, ఆ అధికారంలో ఉండి దీన్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళందరినీ విచారిస్తారు. అంటే ఒకవేళ కుటుంబ సభ్యులే అంటే కుటుంబ సభ్యులే అంటే కుటుంబ సభ్యులతోటే ప్రభుత్వం నడిచింది. మొన్న కుటుంబ సభ్యులతోటే ప్రభుత్వం నడిచింది కాబట్టి వాళ్ళనే విచారిస్తున్నారు. దాని తర్వాత అధికారులను కూడా, ఈ అధికారులలో కూడా ఎక్కువ మంది వాళ్ళ డైరెక్ట్లీ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు గమ్మత్తుగా. అంటే అవినీతి బంధుప్రీతి రెండు. అంటే ఒక్కటి వెంకటస్వామి, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మల్లా యాదవ్ గారు అన్నట్లు, ఇప్పుడు నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తే నాకు నోటీసులు ఇవ్వడము, లేదంటే మరొకరు ప్రశ్నిస్తే నోటీసులు ఇవ్వడము. మొన్న హరీష్ రావు ఆ బొగ్గు స్కామ్ గురించి క్వశ్చన్ చేశారు, అక్కడ ఉన్న బావమరిది ఎవరు రేవంత్ రెడ్డి బావమరిది పేరు ప్రస్తావన ఇచ్చారు, నోటీసులు. ఇక్కడ ఒకవైపు కేటీఆర్ ఇట్లా అంటే ప్రశ్నించే వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణల. మరొకటి, రాష్ట్రంలో మన గతంలో నేను కూడా చూస్తున్నాను, దాదాపు 20 ఏళ్ల నుంచి ఉన్నాను రాజకీయాల్లో, మన జర్నలిజంలో. ప్రతిపక్షాలను వేధించిన దాఖలు ఎప్పుడు చూడలేదు అనేది వాళ్ళు అంటున్నారు. దాంతోపాటు పాలన పక్కకెట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది, కాళేశ్వరం అనేది, ఇవన్నీ ఇవి దీనికే సమయం సరిపోతుంది కదా. ఇప్పుడు మేమేం చేస్తలేము, అది గవర్నమెంట్ దానికి ఒక సపరేట్ విభాగం వేసినారు, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినారు. ఆ టీం చేస్తున్నది, ప్రభుత్వం ఏం చేస్తలేదు. ప్రభుత్వానికి ఏం పని లేదా? ఊరికే వీళ్ళ చుట్టూ తిరగడానికి మాకేం పని లేదా అండి? మేము మిగతా పనులు చేస్తున్నాం కదా. ప్రజలకు సంబంధించినటువంటి, పాలనకు సంబంధించిన చాలా పనులు మేము చేస్తున్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని దానికి వేసినారు, కేటాయించిన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఫార్ములా కావచ్చు. ఇప్పుడు వీటిల్లో అన్నిట్లలో ఉన్న వాళ్ళు వాళ్ళే కదా. ఇంకోటి, ప్రశ్నిస్తున్న వాళ్ళని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారని. ఇలా మల్లన్న దిగిపోయినప్పటి నుంచి, ఎమ్మెల్యే ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు నోటీసులు పోయినాయి? ఆయనతో పాటు రామచంద్రరావు గారు ప్రశ్నిస్తున్నారు, బీజేపీ. ఈ చారి గారు, ఇక్కడ కూర్చున్న చారి గారు పదే ఆయన కాంగ్రెస్ ను, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు, లేకపోతే కిషన్ రెడ్డి ప్రశ్నిస్తారు. అందరికి పోయినాయి అన్ని నోటీసులు. బీజేపీకి మాకు సైట్ చెప్తా నేను ఉదాహరణ. ఎవరైతే హరీష్ రావు గట్టిగా ప్రశ్నించినట్టు మల్లన్న ప్రశ్నిస్తలేనట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేమనంటున్నా, ప్రశ్నిస్తే వచ్చిందని కాదు. మల్లన్న ఈ ఎపిసోడ్ లో లేడు, మల్లన్న పాలనలో లేడు, మల్లన్న అధికార దుర్వినియోగం లేడు, మల్లన్న వాసులు కుట్టుబెట్టడం లేదు. కాబట్టి మల్లన్నకు రాదు. ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నిస్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ ఒక అధికారి, ఆయనను ప్రశ్నిస్తలేరు, ఆజ్ఞకు నోటీస్ పోలేదు. ఎవరైతే అధికారం చెలాయించి ఈ రాష్ట్రాన్ని అక్రమార్జనతో దోచుకొని ప్రజలను అధికారంతో, అహంకారంతో, అరాచకంతో పోలీసు వ్యవస్థను తమ ఇంటి వ్యవస్థగా ఉపయోగించుకున్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇంకా సంతోష్ రావు, ఇంకో దొరో, వీళ్ళందరికీ నోటీసులు పోతాయి, తప్పనిసరి పోతాయి. అందులో మల్లన్న రాడు, వెంకటస్వామి రాడు, లేకపోతే చారి గారు రారు. ఎందుకనంటే వీఆర్ అవే ఫ్రమ్ దిస్ ఎపిసోడ్. సో కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్న వారికే పోతున్నాయి అనేటువంటిది ఏం లేదు. చిన్నది ఒక్కటే అయితే వాళ్ళ స్థాయిలో మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి టెలిఫోన్ ట్యాపింగ్ లో, ఈ రేస్ కార్స్ లో, కాళేశ్వరంలో వస్తున్నాయి. కానీ మా స్థాయిలో, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ఈ రోజు ఈ కాంగ్రెస్ సర్కార్ ఎక్కడికక్కడ లేని కేసులలో ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికోసం నన్ను ఇరికేయడానికి ఒక దళితుని బలి తీసుకుంది. కర్ల రాయేష్ అనే ఒక దళితుని. ఒక విషయం మల్లన్న గారు, ఒక పాయింట్ ఇక్కడ, ఒక విషయం ఈ విషయం అడుగుదాం అనుకున్నాం. మల్లన్న గారు, ఇప్పుడు కేటీఆర్ ఆయన సిట్ విచారణకు వెళ్తూ ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే, మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను ఈ రకంగా వేధింపులకు గురి చేయలేదు అని. కానీ ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు ఆయన షార్ట్ వేసుకొని ఉంటే కనీసం షర్టు కూడా వేసుకొని వేయకుండా ఎత్తుకొచ్చిన రోజులు లేవా? అది మరి ఆయన వదిలిపెట్టానండి. ఏ దేశద్రోహం చేసిందని కోదండరామ ఇల్లు తలుపులు పలగొట్టి బయటకు గుంజుకొచ్చిండండి.
వీళ్ళేదో మాట్లాడుతున్నారు, లేకపోతే ఏ తప్పులు చేసిందని ఏ దోపిడీ చేసిందని ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీ చేసిందని. నేను అందుకే అంటున్నావు, అరాచక పాలన పోలీసు రాజ్యం నడిపించి ఆ పోలీసు అధికారులలో వాళ్ళ బంధువర్గాన్ని పెట్టుకొని వాళ్ళ ఇష్టరాజ్యం చేసింది కాబట్టి ఇప్పుడు గుబులు పట్టుకున్నది కాబట్టి మా మీద ఏదో డైవర్షన్ పాలిటిక్స్. ఇక మల్లన్న లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మరి పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది, పార్టీ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి వెంకటస్వామి గారు ఒక పాయింట్ ఇక్కడ, వెంకటస్వామి గారు దయచేసి ఒక విషయము. సరే వెంకటస్వామి గారు, ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడిపిండు అనేది అక్షర సత్యం అండి, అందుకే కదా ప్రజలు దించేసినారు. కాదు ఒకటి వెంకటస్వామి గారు ఒక్క పాయింట్ ఇక్కడ, మీరు ఏదో ఒక కేసులో కేసీఆర్ కుటుంబాన్ని కేసులు నోటీసుల పేరుతోటి మీరు విచారిస్తున్నారు. ఇది రాను రాను ఇట్లా విచారణలో చేస్తుంటే ప్రజల్లో ఇది కావాలని ఒక కక్ష కట్టే ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని అనేది ప్రజల్లో నాటుకపోదా? ఎందుకంటే ఎవరు అవునన్నారు, సరే మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. సార్ ఇప్పుడు మీరు కేవలం తెలంగాణ గురించి సిట్టు ఏదో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడుతున్న, దేశంలో ఇట్లా వందల రకాలైనటువంటి ఎంక్వైరీకి సంబంధించిన చాంతాడంత పేరుంటది దానికి. ఇట్లా అన్ననే చెప్పాడు కదా, అది చారన్న చెప్పినాడు కదా ఏదో సీరియల్ అని. సీరియల్ వల్ల ఆమె స్మృతి ఇరానీ యాక్ట్ చేసిన ఒక సీరియల్ ఉన్నదండి. ఆ సీరియల్ లాగా ఈ పక్కన ఉన్న రాష్ట్రం, మన పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం అనేది జరిగింది రిక్రూట్మెంట్ మీద. దాంట్లో ఇప్పటి వరకు 45 మంది చనిపోయినారు సాక్షులు. సో అది ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే స్మృతి ఇరానీని మరిపించేటువంటి ఒక సీరియల్ అక్కడ నడుస్తుంది. దాని గురించి మరి మా చారన్న ఎందుకు మాట్లాడు కాబట్టి కొన్ని ఇక్కడ ఒకదే రాష్ట్రం కాదు, నేను 13 రాష్ట్రాల ఇన్ఛార్జ్ గా నేను పనిచేసిన కాంగ్రెస్ పార్టీ. వెంకటస్వామి గారు, మీరు కూడా ఆ రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ పనిచేశారు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు దేశంలో ఎక్కడ కూడా లేదండి, జరగలేదు అనేది అంటున్నారు. నిజమేనా? ఏమంటారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంతకుముందు మాట్లాడుతూ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది, కానీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది లేదు. ఆ దురదృష్టం ఏందో మన తెలంగాణలో తప్ప అనేది అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడన్నా ఇలాంటి విచారణ కొనసాగిందా? నేను సూటి కోసం అడుగుతున్నా. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, రాజ్యాంగబద్ధంగా రిక్రూట్ అయ్యి చాలా సర్వీస్ కూడా చేసినాడు. ఆయన అవును విఆర్ఎస్ తీసుకున్నట్టున్నాడు. సో కాబట్టి విఆర్ఎస్ ఎలిజిబుల్ అంటే 20 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలా? అవును. సో ఆయన సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఫోన్ ట్యాపింగ్ కు నియమ నిబంధనలు ఉన్నాయా లేవా? ఏ మేరకు చేయాలా, ఎవరిని చేయాలా, ఏ మేరకు చేయాలా, వాళ్ళ యొక్క పరిధి ఉందా లేదా? ఆ పరిధి దాటినప్పుడు మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి సిట్ లాంటి విచారణ ఉంటది. వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్షాల ప్రభుత్వాలు ఉన్నాయి, మా ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా సంఘ విద్రోహ శక్తులను వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండే వరకు పోలీసు శాఖకు ఈ అధికారం ఉంటది అనేటువంటి ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. గతంలో మన్మోహన్ సింగ్ చెప్పిందని కూడా చెప్తున్నారు కదా. మరి అది ఒక పరిధి ఉంటది అంటున్నా. ఆ పరిధి దాటిపోయి సొంతాలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేపించారని బిడ్డనే అంటుంది. బిడ్డన్న తప్పు ఉండాలా, లేకపోతే అయ్యన్న తప్పు ఉండాలి. ఇద్దరైతే రైట్ ఉండాలి కదా. బిడ్డన్న తప్పు ఉండాలి ఆరోపణ, లేదంటే అయ్యన్న తప్పు ఉండాలి. అయ్యా తప్పు చేశాను. సో ఇప్పుడు ఏ సంఘ ఉద్యోగ శక్తులలో కవిత గారి భర్త ఉన్నాడో మనకు తెలియదు. మరి లేకపోతే శాంతి భద్రతల ప్రాబ్లము ఈటల రాజేందర్ తోటి వచ్చిందో మనకు తెలియదు. సో మరి అవన్నీ కూడా వివరణ చేయాలంటే నేనేమంటున్నా, వాళ్ళ పరిధి దాటినప్పుడు మాత్రమే విచారణ అనేటువంటి మాట వచ్చింది. అంటే ఒకటి వెంకటస్వామి గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ విచారణను ఎవరు తప్పుపట్టట్లేదు, సిట్టు విచారణ కానీ మీరు చేసే కాలయాపన అంటే ఎలక్షన్ ముందు మీరు నోటీసులు పంపిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. నేను కాలయాపన కాదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్క ప్రభాకర్ రావు తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాడు, ఆయన తప్పించుకొని ఎక్కడెక్కడ తిరిగినాడు. చివరికి ఇది హృద్రోగం, ఇది గుండె నొప్పి అన్నాడు, లేకపోతే కాలు నొప్పి అన్నాడు, కలుపు నొప్పి అన్నాడు, అమెరికాలో గురికినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన విచారణ చేస్తే ఇప్పుడు ఇన్ని రోజులు విచారణ చేస్తారని ఆయన కూడా సుప్రీంకోర్టు హైకోర్టులకు ఇన్ని రోజులు ఆఫీసర్ను అరే ఒక రాధాకృష్ణరావు అనేట ఆయన ఎక్కడ రిటైర్ అయినటువంటి ఆఫీసర్ అండి. ఆ ఆఫీసర్ తీసుకొచ్చి అందరం ఎక్కించి
ఇప్పుడు నేను ఏమంటాను అంటే సరే మళ్ళీ అరే వెంకటస్వామి గారు, కేటీఆర్ ఒక హెచ్చరిక జారీ చేశారండి. కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అదేవిధంగా అధికారులు, కొంతమంది అధికారులకు మేము చెప్తూ ఉన్నాము, మేము వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? నేను ఏమంటున్నా అంటే వార్నింగ్ ఏందే, దొంగ అంటున్నాడు. దొంగను తీసుకొచ్చి ఆరోగ్య తీసుకుపోతుంటే నేను బయటకు వచ్చినాక మీ కల్నాయకన ఒక సినిమా ఉండే, ఆ కల్నాయక సినిమాలో బతికపోతుంటే లేకమని కల్నాయక అంటాడు. ఇప్పుడు ఈ లేకపోతే అధికారంగా మళ్ళీ వచ్చారట, ఆ వచ్చిన తర్వాత ఎవరినో చూసుకున్నాం, అప్పటికప్పుడు చూసుకున్నాం. భవిష్యత్తులో రాజు ఎవడో రాకాశ ఎవడో తర్వాత చూద్దాం. ప్రజెంట్ విషయాన్ని మాట్లాడమనండి. ఆయనకి ఏం భయం లేకపోతే మల్లన్న చెప్పినట్టుగా ఈయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఈయన దోషి కాకపోయినట్టు ఉంటే కడిగిన ముత్యంలాగా వాళ్ళ చెల్లైతే ఎట్లయితే కడిగిన ముత్యంలాగా వస్తాడు కావచ్చు, చూద్దాం. ముత్యంలాగా వస్తే చూద్దాం. ఒక్క నిమిషం ఆచార్య గారు, మీరేమో కాలయాపన అంటారు, మీ బండి సంజయ్ కాలయాపన అని అంటున్నారు, కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు వెంకటస్వామి గారు, ఎక్కడ కాలయాపన అయితే కంటిన్యూ ప్రాసెస్. మీరు ఇంతకుముందు అన్నట్టు ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావును తీసుకురావడానికి నిజంగా చాలా టైం పట్టిందండి. ఆయన ఇక్కడికి రావడానికి ఎన్ని ఎత్తుగడలు వేయాల్సి వచ్చిందో, నేను రాను, నాకు గుండె నొప్పి అన్నాడు, సర్జరీ అన్నాడు, నేను రాలేనన్నాడు, హైకోర్టుకి సుప్రీంకోర్టు అన్నీ అయిపోయింది. ఇప్పుడు నిజమే ఈ వెంకటస్వామి గారు అన్నట్లు ఆయన తీసుకురావడంతో కేసు కంటిన్యూ అవుతుంది కదా, తర్వాత వీళ్ళని విచారిస్తున్నారు కదా. దీన్ని ఏ రకంగా కంటిన్యూ కాలాపన అంటారు మీరు? వీరస్వామి గారు మాట్లాడేది చాలా విషయాలు వాస్తవాలు ఉన్నాయి. కాలయాపనని ఎందుకంటున్నామంటే, మీరు ఒక 6 నెలలు స్తబ్దతకు ఉంటున్నారు, తర్వాత దీన్ని ఇట్లా కదిలిచ్చినట్టు చేస్తున్నారు, మళ్ళా కాలయాపన చేస్తున్నారు. ఆ విదేశాలకు వెళ్ళి తీసుకురావడం, తెచ్చిన తర్వాత చాలా మంది మాజీ ఎమ్మెల్యేలని ఎంక్వైరీ చేసింది సిట్టు, కాదంటలేం. మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేని కూడా సిట్టు విచారణ చేసింది, కాదంటలేం మేము. కానీ దీన్ని సినీ ఎపిసోడ్ లేక చేయకూరి. ఇంతకుముందు అన్నగారు చెప్తున్నారు మధ్యప్రదేశ్ లో, ఇవాళ మధ్యప్రదేశ్ లో ఇంకా విచారణ చేస్తలేరు. దాన్ని కోర్టు కేసు ఫైల్ అయింది, కోర్టులో నడుస్తున్నది. ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కేసులని పెట్టుకొని వ్యవహారం చేసేటువంటిది ఉండదు. సరే, ఏదైనా మేము ఏమంటున్నామంటే, మీరు నిజాయితీగా ఆ రోజు మీరు కూడా ఇబ్బందులు పడ్డారు, మీ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా ఇబ్బందులు పడ్డాయి. దీన్ని బయటికి దీన్ని స్పీడప్ చేయాల్సిన ఆచార్య గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక విషయం మీరు అడగాల్సింది మన వెంకటస్వామి గారు ఏంటంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్నా గతంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారు, ఈ రోజు కూడా వీళ్ళ దాంట్లో కూడా మంత్రులు ఫోన్ ట్యాప్ చేస్తున్నారంట. వెంకటస్వామి గారు ఇలా మంత్రులే చెప్పుకుంటున్నారు నా ఫోన్ ట్యాప్ మా మీద. ఇవన్నీ ఇక్కడ కూడా వచ్చినాయి. అవును, ఇవన్నీ నిజాలు. ఇవి ఏ తీవ్రవాదుల కొరకు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళు కూడా చెప్పాలి. ఇది వాస్తవం నిజమా కాదా అనేది ముఖ్యమంత్రి చెప్పాలి, ఆ మంత్రులు చెప్పాలి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మంత్రులే చెప్తున్నారు బయట, ఇతరత్ర పేపర్లలో మనం చూసినాం. కాదు ఆచార్య గారు, ఇప్పుడు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్లు వాడతలేంటండి ఇప్పుడు ఉన్నదాంట్లో. మరి ఎంతవరకు కరెక్ట్ వెంకటస్వామి గారు చెప్పాలి. మరి మంత్రులే చెప్తున్నారు, మరి ఫోన్లు కూడా వాడతలేము ఆయన. ఓకే, ఇప్పుడు మా వెంకటస్వామి అన్న మీసం చెప్పినట్టు ఈ ప్రభుత్వం కూడా రోషం తెచ్చుకొని దీన్ని స్పీడప్ చేసి దోషులని బయటికి తీయాలని అంటున్నాను నేను. ఏముంది, మీరు అధికారంలోకి వస్తే మీరు అందరు సిగ్నల్ వీక్ కాదు వెంకటస్వామి గారు, మీ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. వెంకటస్వామి గారు దయచేసి కాదు మీ సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, దయచేసి ఒకటి ఆచార్య ఒక క్వశ్చన్ చెప్పండి. ఇందులో ఈరోజు కేటీఆర్ విచారిస్తున్నారు, ఇది కేటీఆర్ తోటే ఆగిపోయే అవకాశం ఉందా, లేక నెక్స్ట్ కేసీఆర్ వరకు వెళ్తుందంటారా? నేను ఒక్క మాట చెప్తున్నా, దీంట్లో మొత్తము ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి డీజీపీకి సంబంధాలు లేకుండా ఇవన్నీ జరగవు. నేను వీళ్ళని విచారణ తప్పు పడతలేడు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆనాడు ఉన్నటువంటి డీజీపీ గారు, ఆనాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, అప్పటి వరకు దీంట్లో నిజాలు బయటకి రావు. మరి డీజీపీ ఆనాడు డీజీపీ విచారిస్తలేరని
ఆచార్య గారు మరి ఆనాటి డీజీపీని ఎందుకు విచారిస్తలేరని చేస్తలేరంటే మరి వాళ్ళకు సంబంధించినటువంటి లోపాయకారి ఒప్పందాలు ఏమున్నావో ఎట్లా తెలుస్తుంది? అది వీరేశ్వర వెంకటస్వామి చెప్పాలి. ఇప్పుడు నిజంగా ఎవరు ఇప్పుడు ఈ చిన్న చిన్న అధికారులు దీన్ని నిర్ణయం తీసుకొని ఫోన్ ట్యాపింగ్ తెలుసుకుంటే పరిస్థితి ఉంటుందా? డీజీకి సంబంధం లేకుండా, ఆయన ఆర్డర్ లేకుండా, ఆయన కనుసైగలు లేకుండా ఈ పని చేయగలుగుతారా? అప్పుడు మొత్తం కూడా అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారి యొక్క ప్రమేయం ఉన్నది. ఇలా ఆయనకు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారిది కూడా ఉంటది లేదా అనేటువంటి విషయం తేడతెల్లం చేయాలి. ఈ ముఖ్యమంత్రి కూడా దోపుచ్చులాడుతున్నటువంటి పరిస్థితి రావద్దు. ఇవాళ ఆనాడు వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు ఎన్నున్నాయి, ఆనాడు వాళ్ళు చేసినటువంటి దమనకాండలు ఎన్నున్నాయి, అవన్నిటిని కూడా ఒక పార్లమెంట్ సభ్యులను చూడకుండా, ఎమ్మెల్యేలను చూడకుండా గల్లలు బట్టి పార్లమెంట్ సభ్యుని భోజనం చేస్తుంటే ఇంటి మీద కట్టర్లు తీసుకొచ్చి కట్ చేసి అరెస్ట్ చేసిన దౌర్జన్యాలు ఎన్నున్నాయి. ఇవన్నీ కూడా మన కళ్ళకు మీరు చేసిన అకృత్యాలు తక్కువన్నాయా? ఆనాడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా చేసింది కదా. ఇయ్యాలేమో మేము ప్రశ్నిస్తున్నాం అందరూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇలా ప్రజాప్రతినిధులు లేని మామూలు చిన్న పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తున్నారు. లేకపోతే అన్ని ప్రశ్నిస్తుంటే ఈ కేసులు చేయాలని లేదు కదా. అంటే ఒకటి ఆచార్య గారు ఏమంటున్నారు బీఆర్ఎస్ నేతలు అంటే ఇదంతా కూడా ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తున్నారు, మేము ఎప్పుడు గతంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు వేధింపులకు గురి చేయలేదు. పని వాళ్ళు చేసిందే కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని వేధించలేదా? ప్రతిపక్షాలను తొక్కిపట్టలేదా? ప్రతిపక్షాలని అరెస్ట్ చేయలేదా? ప్రతిపక్షాలని మూలుగుతే వాళ్ళని ముందు రోజే అరెస్ట్ చేసి జైళ్ళని నింపలేదా? పోలీస్ స్టేషన్లు నింపలేదా? ఇది కొత్తగా ఎట్లా అవుతుంది? సిట్టు విచారణ చేస్తే ఇది అట్లెట్లా అని కాదు. ఇవన్నీ చేసింది వాళ్ళే, మేము మాత్రమే చేయాలి, మీరు చేయొద్దని అంటారు. ఇవి మేమే చేయాలి, ఇది మా హక్కు అన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు కేటీఆర్ కాదు, నెక్స్ట్ కేసీఆర్ కూడా విచారించాలంటారు మీరు, కేసీఆర్ ఆనాటి డీజీపీని కాదా? మీరు చెప్పండి, వద్దా చెప్పి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా మీరు? నేను ఎట్లా చెప్తానండి, విచారణ ఇచ్చిన ఆధారాలు బట్టి సిట్టు నోటీసులు పాత ప్రేమతోటి. ఓకేనా, రైట్. ఒకటి నాకెవరి మీద ప్రేమ ఉండదు, అందరూ మన వాళ్ళే, నాకు అట్లేం లేదు. మీరు నేను ఏమంటున్నా అంటే వాళ్ళిద్దరి ప్రమేయం లేకుండా ఇది జరగగలుగుతుందా? ఇలా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ జరిగితే రేవంత్ రెడ్డి గారు అన్ని కాదండి, అన్ని కేసీఆర్ కు తెలిసే జరిగి ఉంటాయా? అట్లా అంటే ఇప్పుడు లిక్కర్ కేసు ఉంది, కవిత అరెస్ట్ అయింది, అసలు వీళ్ళ కుటుంబ సభ్యులకు కనీసం తెలియదు అంటున్నారు. అన్ని కేసీఆర్ తెలిసి జరుగుతాయన్నది. ప్రత్యక్షంగా పాల్గొని వ్యవహారం నడిపింది ఒక ఎత్తు అవుతుంది, తెలిసేది ఒక ఎత్తు అవుతుంది. ఇప్పుడు లిక్కర్ కేసులో తెలిసేది ఒక ఎత్తు, ప్రత్యక్షంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వ్యవహారాలు చేసి లావాదేవీలు నడిపింది ఒక ఎత్తు. తెలియవచ్చు, నాకు తెలియవచ్చు, మనందరం దోషులం కాము. అదే రమలన్న, ఒక విషయం చెప్పండి. ఎన్నికల ముందు మనం చూస్తున్నాము, మొన్న హరీష్ రావు, ఈరోజు కేటీఆర్, మరి రేపు ఎవరో తెలియదు, ఈ రకంగా రోజు మీరు స్టేషన్ల పోటీ విచారణలకు తిరుగుతూ ఉంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలకు, రేపు ఎట్లా వెళ్తారు ముందుకు? అరే ఈ రకంగా చేశారా, ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు మీరు పాలించమని ప్రజలు ఇస్తే మీరు ఇట్లా అందరూ ఫోన్లు వినడాలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ప్రజల్లో ఒక నెగిటివ్ థాట్ రాదంటారా? మళ్ళా మా మీద కేవలం ఆరోపణ, నిర్ధారణ కాలే, అదే మీరు నిర్ధారించేస్తున్నారు. ప్రచారంలో తిరగకుండా ఉండటం కోసం, అడ్డుకట్ట వేయటం కోసమే కదా, సంఖ్యలు వేయటానికి కదా ఈ ప్రయత్నం. కాళ్లకు సంఖ్యలు వేయాలనే ఆలోచనతోని ఈ పేరు మీద పోలీస్ స్టేషన్లు ఎమ్మటో, విచారణ పేరు మీద నిర్బంధాలని సృష్టించాలనే కదా. మున్సిపాలిటీలలో ప్రచారానికి పోతే ఎక్కడ వాళ్లకు ఉన్న స్థానాలలో ఓడిపోతామనే భయంతో మొన్నేమైంది, సీతక్క మంత్రి నియోజకవర్గంలో 3200తో గెలిచిండ్రు మా సర్పంచ్. ఈడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మేళచెరువులో 1200 మెజార్టీ 10,000లో. కాబట్టి ఇటువంటి అన్ని ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. కేటీఆర్ వచ్చి ఒక్కసారి ప్రసంగం చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది. ఉద్రేకంగా
ప్రజలందరూ కూడా ఈ రోజు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు పోతే ప్రజలలో ఎక్కడ తిరుగుబాటు మొదలవుతుందో, ప్రజా వ్యతిరేకత అనేది బహిర్గతం అవుతుందో, ఎన్నికలలో ఆ ఓటమి ఏడ సవి చూస్తామో అనే ఉద్దేశంతోనే కాళ్ళకి సంఖ్యలు వేయడానికి ఈ రోజు పోలీస్ స్టేషన్ల పేరు మీద, నోటీసుల పేరు మీద, కేసుల పేరు మీద కాలయాపన చేస్తూ ఏదో రకంగా ఇక్కడ వరకు పరిమితం చేసి డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ అది ముమ్మాటికి జరగదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివిగలరు. చదువుకున్న మేధావర్గంతో పాటు కవులు కళాకారులతో పాటు నిరక్షరాస్యులైన సామాన్య ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో అవగాహన చేసుకునే వ్యక్తులు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో నిర్బంధాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసు దాడులు జరుగుతూ ఉన్నాయి, దళితుల హత్యల మీద, లాకప్ డెత్తుల మీద విచారణ లేదు, న్యాయం జరగట్లేదు, దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు లేవు. ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం కురిసినట్టున్నది. మా కోదాడ నియోజకవర్గంలో కళ్ళ రాజశేఖర్ని ఒక యువకుడిని తీసుకుపోయి చిత్రహింసలు చేసి పోలీస్ స్టేషన్ లో చచ్చిపోతే లాకప్ డెత్ అయితే 65 రోజులు అవుతుంది. ఇంతవరకు దాని గురించి కనీసం మందలింపు లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ సేకరించి హ్యూమన్ రైట్స్ కి ఇచ్చినాం, డీజీపీకి ఇచ్చినాం, ఐజీకి ఇచ్చినాం, ఎస్పీకి ఇచ్చినాం. అయినా అసలు చంపిన ఎస్ఐని కాపాడుతున్నారు, చేసిన డిఎస్పీని ప్రమోషన్ మీద పంపించారు, మామూలు వాళ్ళని పట్టుకొని అలాడుతున్నారు. ఇవాళ వరకు ఆ కుటుంబానికి న్యాయం చేసేది దిక్కు లేదు. ఇవాళ ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? దౌర్జన్యాలు, దాడులు, పైర విహారం చేసి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు మామూలుగా ప్రజా వ్యతిరేకత వచ్చింది, ఎట్లా మూట కట్టుకున్నాం, 2 సంవత్సరాల క్రితం అధికారంలో రావడం కోసం అమలు కాని హామీలు నోటుకొచ్చినాయి, మాట్లాడి ఇచ్చినాం, అయిపోయింది. కానీ వాటిని ఈ రోజు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి గ్రామాలలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పేసి ప్రతిపక్షాలని అనగదొక్కే ప్రయత్నం చేస్తారు. మళ్ళా ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్లు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అంటారు. అమలు చేయందే మరి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అంతా కాంగ్రెస్ గెలిచిందా? మొన్న సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, జూబ్లీస్ ఎన్నికలు కావచ్చు, మరొకటి కావచ్చు. నేనేమంటున్నా, చిన్న మొన్న గ్రామ పంచాయతీలు, మైనర్ గ్రామ పంచాయతీలు, ఆ రోజు మేము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 12,500 కావడానికి కారణం 500 జనాభా కలిగిన అన్ని గ్రామ పంచాయతీల్ని, తండాల్ని, దళిత వాడల్ని గ్రామ పంచాయతీలకు గుర్తించినాం. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలలో 5 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్లు అనేది అధికార పార్టీకి పెద్ద విషయం ఏం కాదు. ఈ అధికార పార్టీకి అనుకూలంగా మాకు సంఖ్యాపరంగా ఇన్ని వచ్చినాయి అని చెప్పి చెప్తున్న వాళ్ళు సంఖ్యాపరంగా చిన్న మేజర్ గ్రామ పంచాయతీలు కాకుండా చిన్న గ్రామ పంచాయతీల, మైనర్ గ్రామ పంచాయతీలలో వాళ్ళు కలిసారు. సంఖ్యాపరంగా మేము ఇది అని చెప్పుకుంటున్నారు. బట్ ఎక్కడ చూసినా 1000 పైబడ్డ అన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో ఈ రోజు ప్రతిపక్షాలే గెలిచినాయి. అలా ఆ ప్రతిపక్షాలలో మెజారిటీగా బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి ప్రజా వ్యతిరేకత స్పష్టంగా బయటపడ్డది. ప్రజా వ్యతిరేకత ఉందన్నది వాళ్ళు గమనించారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టకుండా కేవలం మున్సిపల్ ఎన్నికలలో పోతే పట్టణ వాతావరణంలో ఏదైనా మెరుగైన అవకాశాలు ఉంటాయేమో అనుకుంటున్నారు. అక్కడ కూడా వాళ్ళు సర్వేలు చేస్తే పూర్తి వ్యతిరేకతతోని ప్రజలు ఉన్నారు అనేది గమనించారు. దానికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్ష నాయకులకి కాళ్ళకి సంఖ్యలు వేయాలనే ఉద్దేశంతో ప్రచారానికి జరగకుండా ఉండటం కోసం డైవర్ట్ చేయడానికి ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, నడి రోడ్డు మీద మరణాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద అనేక రకమైన ఆక్రమణలకు గురవుతున్నాయి. ఆస్తులు, ఇళ్ల మీద దాడులు జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. అవినీతి అయితే భూతాలకి పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో. ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, మట్టి మాఫియా ఎక్కడ దొరుకుతా? ఇసుక కోసం చెక్ డ్యామ్ ని బాంబులు పెట్టి పేరిస్తే ఇంతవరకు దిక్కు లేదండి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? సామాన్యుడికి విలువ ఎక్కడుంది, రక్షణ ఎక్కడుంది? ఆచార్య గారు, ఒకసారి మా వెంకటస్వామి గారి దగ్గరికి ఫైనల్కి వెళ్దాం. ఆచార్య గారు అడుగుతున్నారు క్వశ్చన్. ఆచార్య గారు మ్యూట్లో ఉన్నారు చూడండి, మ్యూట్లో ఉన్నారు చూడండి. గతంలో గత ప్రభుత్వము ఏ ఇంటీరియర్ రోడ్ల మీద ఇసుక దొంగతనాలు జరిగినవో అవి ఇప్పుడు అదే రోడ్ల మీద జరుగుతున్నాయి. మీరేసిన రోడ్లే అవన్నీ. అప్పుడు మీరు తీసుకుపోయినటువంటి ఇసుకనే, మీరు తీసుకుపోయినటువంటి మట్టే, చెరువులలో మట్టి మీరే తీసిర్రు, ఇసుక కూడా మీరు తీసిర్రు. ఇప్పుడు ఏమన్నా మిగిలితే వీళ్ళు కూడా దాన్ని స్టాప్ చేస్తున్నారు. మీరు అన్న దాంట్లో వాస్తవం, మీరు అన్నది కరెక్ట్ చెప్తున్నారు. కానీ ఆ తీసుకుపోవటానికి రోడ్లు మీరు వేసిర్రు, ఆ తీసుకుపోయి అమ్ముకోవడానికి మీరే చేసిర్రు. ఇవన్నీ కూడా మీరు చేసినవే. 10 ఏళ్ళు మీరు చూపిన బాగా వాళ్ళు అరుస్తున్నారు. ఏం పట్టుకుంటారు? 10 ఏళ్ళు నువ్వు తీసిన గోతుల్లోనే ఆ రోడ్లన్నీ ఎలా చెరువులు ఇలా మనకు ఆనవాళ్ళుగా కనపడుతున్నాయి. ఇలా వాళ్ళు ఏమన్నా మిగిలితే వాళ్ళు చేస్తున్నారు.
అప్పుడు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టింది మీరు. ఇలా మీ మీదే పెట్టడానికి బాగా అవుతున్నది. కొనసాగించమంటారా? ఒకటే మాట కొనసాగించేది ఇక మిగిలింది వాళ్ళు చేస్తున్నారనే చెప్తున్నా నేను. అంటే కొనసాగించమంటావా? ఇట్లా మళ్ళీ వచ్చినాక నువ్వు అనుకుంటున్నావా? మీ ప్రభుత్వం అంటే ఒకటి ఆచార్య గారు ఆచార్య ఒకటి అంటే మల్ల యాదవ్ చెప్పేది ఏంటంటే సరే వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్కి ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సరిగ్గా చేయాలనేది అంటుంది ఆయన అంటుంది. ఇప్పుడు ఎట్లున్నారంటే వాళ్ళే మొత్తం ఆ ఊర్లలో ఉన్న ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ప్రభుత్వం మారదాడిదే. అవును, 10 రూపాయలు చేయమంటున్నావా? ఈ ప్రయత్నం చేయమంటున్నావా? వాళ్ళే ఈ ప్రయత్నం మిగిలితే కదా మీరు అయిపోయింది. అది సబ్జెక్ట్ కాదు, అది మనం తర్వాత మాట్లాడదాం. ప్లీజ్ ఆ ఇసుక దందాలు అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. మనం ఫోన్ ట్యాపింగ్కి వెళ్దాం ఒకసారి. సమయం లేదు. వెంకటస్వామి గారు ఒకటి ప్లీజ్. మలయాదవ్ గారు పర్లేదు. ఇప్పుడు గతంలో మనం బీజేపీ మీరు రేవంత్ రెడ్డి ఒకటే మామూలుగా ఆయనకంటే మీకంటే ఆయనకి ఒకరికి లేదు మనం ఎందుకు ఒకటైతాం? మీరు చూపిన మీరు నడిచిన మేము చేసినాము, మాకు శిక్ష చేసిరు, మీరు కొనసాగించమంటారా? రైట్ కొనసాగించమని ఆయన అనట్లేదు. మీ దారిలో వాళ్ళు నడుస్తున్నారు అంటున్నారు. పర్లేదు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటస్వామి గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం మలయాదవ్ గారు దయచేసి మీ బాటలనే నడుస్తున్నారు. ఆచార్య గారు ప్లీజ్. అంటే ఆచార్య గారు మీరు ప్రశ్నించాల్సింది వాళ్ళని కాంగ్రెస్ అనేది ఈ రోజు మల్లన అంటున్నారు. కానీ ఒకటి ఏమంటున్నామంటే మీరు చూపిన బాటల వాళ్ళు నడుస్తున్నారు. సరే ప్రజలని మనం అరికట్టాలంటే వీళ్ళిద్దరు దోబూచులు ఆడుతున్నారు అండి. రైట్ రైట్ ఓకే. వెంకటస్వామి గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మలయాదవ్ కూడా అంటుండు ప్రజాపాలన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అనేది. నిజంగా మీరు హామీలు అమలు చేయట్లేదా? ఎందుకంటే పదే కేటీఆర్ హరీష్ రావు స్టార్ట్ అయిన వెంటనే ఇదే చేస్తుంది. ఈ రోజు మమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేదు, 6 గ్యారెంటీ అమలు చేయలేదు. అది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మంత్రులు వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు నియోజకవర్గాలకి. పోలీసులు తప్ప, అంటే పోలీసులు ఉంటే తప్ప వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు అనేది ఈ రోజు చెప్తున్నారు. నిజంగా పరిస్థితి ఉందా నియోజకవర్గాల్లో? అట్లాంటి పరిస్థితి ఏం లేదు. అనుకుంటే కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన టర్మ్ మొత్తం పోలేదు, 2 టర్ములలో పోలేదు. 2 టర్ములలో ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ మొహాన, ఎందుకంటే ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి గడ్డ మీదకి ఒక రోజు పోయి అక్కడ విద్యార్థులకు సాంతన చేకూర్చింది లేదు. కేసీఆర్ గారు మేమంతా కలిసే పనిచేసినాం. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసినాం. ఆకాంక్షలు నెరవేరి అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి, భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు ఏ లోకంలో ఉన్నారు, వాళ్ళిద్దరి యొక్క, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ముగ్గురమ్మల ముచ్చటైన తెలంగాణ. ఆ రోజు సోనియా గాంధీ గారి యొక్క సంకల్పము, సుష్మా స్వరాజ్ గారి యొక్క సపోర్టు, ఆ ప్రాసెస్ చేయడంలో మీరా కుమార్ గారి అమ్మగారిది లేకపోతే ఇలా తెలంగాణ రాకపోయేది. వచ్చే తెలంగాణను అద్భుతమైనటువంటి తెలంగాణగా, ఒక స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన జరగాల్సిన దగ్గర కేసీఆర్ గారు మరి అంటే అంతకుముందు మాట్లాడినంత చాలా అద్భుతంగా మాట్లాడిండు. అందరం కలిసే పనిచేసిన, అక్కడ చాలనే కావచ్చు, వాళ్ళనే కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అందరం కలిసే పనిచేసాం. అప్పుడు మాట్లాడిన తీర్పు, ఆయన ముఖ్యమైన తీర్పు లేకపోతే వివరించిన తీర్పు అసలు జమానాస్పదం పడుతున్నాయి. ఆయనే ఒక దొరరాజు అనిపించడు, ఒక అరాజు పాలన జరిపించడు, ఒక పోలీసు వ్యవస్థ. నేను చారి గారితో ఏకీభవిస్తున్నా. డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తికి మొత్తం పోలీస్ బాస్ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకు ఆయనే బాస్. కాబట్టి డీజీపీగా ఉన్నటువంటి ఆయనకు ఏం తెలియకుండా ఇదంతా జరిగిందని. రెండోది, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య కేసీఆర్ గారికి తెలియకుండా ఇదంతా జరిగిందని నేను అనుకోవట్లేదు. కాబట్టి అంటే 2 విషయాలు ఉంటాయి ఇక్కడ, అన్ని వారికి తెలియాల్సిన అవసరం ఉందా అని. 2 విషయాలు ఇక్కడ. ఒకవేళ పోలీసులు దాటి వస్తే వీళ్ళు కంట్రోల్ చేయకపోతే అసమర్థ అవుతారు, లేదా వీళ్ళు కనసనలోనే ఇదంతా జరిగితే అది నేరం అవుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ను విచారణ చేయాల్సిందే, డీజీపీని విచారణ చేయాల్సిందే. నేను వారితో ఏకీభవిస్తున్నా. వెంకటస్వామి గారు ఈ ఎపిసోడ్ లో, సరే ఈ ఎపిసోడ్ లో ఒక విషయం చెప్పండి. ఈ ఎపిసోడ్ లో
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా అంటే పోలీసులు అంతా కూడా ఎట్లుంటారు ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోలీసులు ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? రాబోయే రోజుల్లో ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? నా అంచనా ప్రకారం ఇప్పుడైతే ఎవరు అరెస్ట్ గారు. ఇప్పుడు కేవలం మల్లన్న అన్నట్టుగా ఇది ఆరోపణ, విచారణ, దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయం. దర్యాప్తులో ఒక కంక్లూజన్ రాకుండా దానికి సంబంధించిన దోషులు ఎవరిని తేలకుండా ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం లేదు. మల్లన్న గొగ్గలు పెడుతున్నాడు, మమ్మల్ని కాళ్ళకు కట్టలు పెడుతున్నారు, సంఖ్యలు వేస్తున్నాడు. కేసీఆర్ తెల్లారు అసలు ఇక్కడ ఉంటున్నాడు, మొత్తం హైదరాబాద్ ఉంటున్నాడు, మొత్తం దేశం అంతా తిరుగుతున్నాడు. ఇంకేం ప్రచారం కావాలి ఆయనకు, ఇంకేం స్వేచ్ఛ కావాలా? ఎక్కడ ఆపినా మేము, ఎక్కడ పోకుండా ఆపినాడు, మల్లన్న ఆపినవా లేదా కేసీఆర్ ఆపినవా, కేటీఆర్ ఆపినా? కేసీఆర్ గారు పాపం ఆయన ఎందుకో రావడానికి సుముఖంగా లేడు, ఆయన వస్తలేడు. లేదులే వెంకటరావు గారు, మీ వరకు తెలుసో తెలియదో కానీ కొంత నియోజకవర్గాలలో అక్కడక్కడ కాస్త బెదిరిస్తూ అంటే భయపెడుతున్నారు, కేసులు నమోదు అంటే ఏమైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారు అనేది మాత్రం బాగా బయట జరుగుతుంది. అక్కడ కూడా అవుతుంది అనేది తెలుస్తుంది మనకు కూడా. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఒకవేళ అట్లాంటిది జరిగితే అది తప్పే. ఏ ప్రతిపక్ష నేత మీద కావచ్చు, ఏ జర్నలిస్ట్ మీద కావచ్చు, ఏ ప్రజా సంఘాల నాయకుల మీద కావచ్చు, ఎవరి మీదనైనా మా లోకల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో, మంత్రుల సహచరులు లేదా మంత్రుల యొక్క అనుచరులు ఈ దౌర్జన్యాలు చేస్తే ప్రజా సంఘాలు తప్పు, 100% తప్పు. సమయం లేదు, సమయం క్లోజ్. ప్రజలు సరే సరే ఓకే. సిగ్నల్స్ లేవు. రైట్ రైట్. చివరిగా మళ్ళానేమో చెప్తున్నట్టు మీకు సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది వెంకటేశ్వర గారు, దయచేసి ఫైనల్ సమయం లేదు. మళ్ళా మీరు చెప్తున్నారు, మళ్ళా గారు ఫైనల్ ఏమో చెప్తున్నట్టు. ఎక్కడికక్కడ ఇవాళ నియోజకవర్గ స్థాయిలో కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి, చట్టాన్ని అమలు చేసే పరిస్థితిలో లేరు, అవినీతి పెరిగిపోయింది, ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. వాళ్ళు పెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు చేరట్లేదు. వెంకట సార్ గారు ఏం లేదు, మీ వాయిస్ తీసుకోవడానికి నేను రెడీగానే ఉన్నా కానీ మీది సిగ్నల్ వీక్ ఉన్నట్టుందండి. ప్లీజ్ మీ వాయిస్ రావట్లేదు. పర్లేదు, ఓకే, చూద్దాము ఏం జరుగుతుందో చూద్దామండి రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ అండి వెంకటస్వామి గారికి, అదేవిధంగా మల్ల యాదవ్ గారికి, అదేవిధంగా ఆచార్య గారికి, తిరుచులపాలెం మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే సిట్టు విచారణ అయితే కొనసాగుతుంది. మరి కేటీఆర్ అయితే ప్రస్తుతం పోలీసు సిట్టు బృందం అయితే విచారిస్తున్నారు. మరి ఇది కేటీఆర్కే పరిమితం అవుతుందా లేక నెక్స్ట్ ఎవరనేది చూడాల్సి ఉంటుంది. మరి ఒకటైతే జరుగుతూ ఉంది, నెక్స్ట్ కేసీఆర్కు ఇవ్వబోతున్నారు నోటీసులు, దానికి సంబంధించి కూడా సిట్టు ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది బయట ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అనుకుంటున్నట్టు చేస్తూనే ఉన్నారు. మన ఈ సిట్టు కూడా స్పీడ్ పెంచింది. హరీష్ రావును విచారించిన 2 రోజులు మళ్ళీ కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. మరి ఈరోజు కేటీఆర్ని విచారించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరికి ఇవ్వబోతున్నారు ఏంటో చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇది ఎప్పటి వరకు పూర్తవుతుంది, మరి ఇందులో ఎవరెవరి పాత్ర ఉండబోతుంది ఏందనేది సిట్టు తేల్చాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటే చెప్తుంది, ఇదంతా కూడా కాలయాపన చేస్తున్నారు. ఇది పూర్తిగా ఈ కేసుకు సంబంధించి స్పీడప్ చేయట్లేదు. కాలయాపన అనేది ఈరోజు ప్రధానంగా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలకి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది ఏంటి పోలీసులు అనేది కూడా చూడాల్సి, సిట్టు బృందం అనేది చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా ఎవరెవరు విచారించబోతున్నారు ఏంటనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.